వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ నియామకం. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పర్యాటక కేంద్రంగా విశాఖ సింహాచలం దేవస్థానం. ప్రసాద్ పథకానికి ఎంపిక చేస్తూ కేంద్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు. కోవిడ్ రోగులకు అరగంటలోనే పడకలు ఏర్పాటు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం. కనకదుర్గ గుడిలో శాశ్వత కేశ ఖండనశాల నిర్మాణం. తుది నిర్ణయం ప్రకటించిన ఆలయ పాలక మండలి. జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు కడప జైలుకు వెళ్లిన టీడీపీ నేతలు. నిరాకరించిన జైలు అధికారులు. తీవ్ర అసహనంలో టీడీపీ నాయకులు. అనంతపురంలో వివాహ వేడుకకు హాజరై వస్తుండగా రోడ్డు ప్రమాదం. తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునః నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు గెజెట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పును లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ సింహాచలం దేవస్థానం కొత్త ఆధ్యాత్మికతను సంతరించుకోనుంది. రాష్ట్రంలోనే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం కేంద్ర పర్యాటక శాఖ సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ పథకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక శాఖ 3 ఆలయాలకు సంబంధించిన నివేదికలు పంపగా వాటిల్లో సింహాచలం ఆలయాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది. దేవస్థానం అభివృద్ధికి పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు 53.69 కోట్లతో ప్రణాళిక రచించారు. కొండపైన 18.21 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసేలా చర్యలు ప్రారంభించారు. దేవాలయం నుంచి బయటకు వెళ్లే క్యూ కాంప్లెక్స్ ను స్టీల్ గ్రిల్తో ఏర్పాటు చేయడం, యాత్రికుల కోసం కొండపైన సత్తమ్మ ఆలయం వద్ద విశ్రాంతి గదులు నిర్మాణం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు విడుదల చేయాలని 1000 కోట్లతో ప్రతిపాదనలు పెట్టామని ముందుగా ఈ ఆలయ అభివృద్ధికి అంగీకరించినట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సింహాచలం అప్పీల్స్ అంటే జనరల్ ఏరియా ఉంది, మహాదార నాన్ ఏరియా అక్కడ 3.5 కోట్లు ఇలా మొత్తం 59 కోట్లు వస్తుంది. జిఎస్టీ కానీ ఇన్సూరెన్స్ ఫీజు ఇవన్నీ కలిపి ఇప్పుడే మన యువ గారు చెప్పారు. శిఖరాన్ని కూడా 7 కోట్లు చేశారు. తర్వాత కాటేజ్ కూడా దాని చెప్పారు. ముఖ్యంగా సామాన్య భక్తులు సింహాద్రప్పన్న తిరిగి వచ్చేదాన్ని కూడా ఉత్తరాంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. సామాన్య భక్తులు చాలా వస్తారు. వాడికి మెరుగైన వస్తువులు కల్పించి దీన్ని అందరూ కూడా మన రాష్ట్రంలో 3 తిరుపతులు ఉన్నాయి. ఒకటే పెద్ద తిరుపతులు ఉన్నాయి, ఇంకో చిన్న తిరుపతి, ద్వారకా తిరుపతి, ఈశ్వరవరం, 3వది ఉత్తరాంధ్ర తిరుపతి. రాష్ట్రంలో ఎక్కడైనా అరగంటలోనే కోవిడ్ రోగులకు పడకలు ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధం ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆయన తీర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లలో ఉన్న రోగులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడానికి గల కారణాలను పరిశీలించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం, కాకినాడలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
స్టేట్ ఓన్లీ ఫర్ ఈస్ట్ గోదావరి జిఎస్ఎస్ డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ రాజమండ్రి హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ కేర్ సెంటర్స్లో ఇంట్రాక్షన్ పెట్టారంటే ఇప్పుడు ఒకటే మన టోటల్ ఎన్ని సార్ ఇప్పుడు మనం అటెండ్ అయ్యాయి ఎన్ని హాస్పిటల్స్ అందరూ ఒకటే సార్ కనెక్ట్ అయ్యారు ఓకే మీరు ఎవరైనా ఇప్పుడు ఒకే సెంటర్ నుంచి మాట్లాడుతాం రెస్పాన్స్ చేయమని చెప్తాను డిఎస్ఎల్ దానివల్ల మనకి ఏంటంటే ఒక డిఎస్ఎల్ భవానీ ఏదన్నా ప్రభుత్వం వైపు నుంచి హాస్పిటల్స్ ఒక కోవిడ్ కేర్ సెంటర్ తర్వాత హోమ్ ఐసోలేషన్ వెళ్దామా ఎంతమ్మా 9 days ఏ ఊరమ్మా మీకు కాల్ సెంటర్ కూడా ఉందమ్మా కాల్ చేయండి కనకదుర్గ గుడిలో శాశ్వత కేశ ఖండనశాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ ఫైలా సోమినాయుడు అన్నారు. పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయ పరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ పాలక మండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. శివాలయం పునర్నిర్మాణం, అన్నదానం, కేశ ఖండనశాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద విమర్శల కంటే కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పి మీడియా మిత్రులు, ఆ రకంగానే ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా కోరుతూ ఉన్నాం. తదుపరి ఇంకా ధార్మిక సంబంధించినటువంటి వ్యవస్థలో మరి ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సూచనలు, సలహాలు ఈ యొక్క అమ్మవారి దేవాలయం అభివృద్ధి కానివ్వండి, అలాగే వనరులు పెంపొందించుకునే దానికి కానివ్వండి, సుదీర్ఘ కాలానికి కావాల్సినటువంటి మరి అన్ని అంశాల మీద కూడా వారి సలహాలు కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. అలాగే మేము చేసేటువంటి పనులన్నీ కూడా టెండర్లు వచ్చిన తర్వాత పూర్తిగా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి గతం నుండి కూడా అనేక రకాలుగా మరి ముందుకు వచ్చి దాతలు మరి అనేక రకాలుగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మరి డొనేషన్స్ ఉన్నాయి. దాతలు కూడా మేము కోరుతూ ఉన్నాం మీ ద్వారా. అమ్మవారి గుడికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఏదైతే పనులు ఉన్నాయో చాలా వరకు కొంతమంది దాతలు చేస్తూ ఉన్నారు. మిగతా పనులు కూడా మేము ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ ఆన్లైన్లో ఒక ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ అందరూ కూడా తెలిసేటువంటి, ప్రజలకు అందరికీ కూడా తెలిసేటువంటిది ఒక మన దేశమే కాదు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి యొక్క వెబ్సైట్లో చూసుకునేటువంటి రీతిలో కూడా ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా దాతలు కూడా పూర్తిగా ముందుకు వచ్చి ఈ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని చెప్పని దాతలు కూడా మేము మా పాలక మండలి తరఫున మేము పూర్తిగా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ముందుకు వచ్చి అమ్మవారి యొక్క అభివృద్ధికి తోడ్పడేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డోనర్ సెల్ అంటూ కూడా ఏర్పాటు చేసి ఆ డోనర్ సెల్ ద్వారా వాళ్ళని సగౌరవంగా గౌరవించుకొని అమ్మవారి యొక్క సాంప్రదాయం పదమైనటువంటి ఒక ఏదైతే ఉన్నాయో వాళ్ళ పూజలు, పురస్కారాలు చేయించి పంపడం జరుగుతుందని వారి కుటుంబానికి. ఇది ఒక్కసారి కాదు, ఈ రకమైనటువంటి దాతలు డోనర్స్గా వచ్చినటువంటి వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే వాళ్ళకి పుట్టినరోజులు, మ్యారేజ్ డేస్లు ఎట్లాంటివి ఉంటే ఆ డేస్లో కూడా వాళ్ళ పేరుతో పూజలు చేసేదానికి కూడా మరి ముందుకి తీసుకెళ్లేదానికి మేము ప్రయత్నం చేస్తాం. డోనర్స్ కూడా ముందుకు రావాలని మీ ద్వారా కోరుతున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో పూర్తిగా అందరం కూడా ఏక అభిప్రాయంతోనే అమ్మవారి యొక్క సేవకి మేమందరం కూడా పునరంకితం అవుతామని జగన్మోహన్ రెడ్డి గారు
మాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని పూర్తిగా మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పేరు తెచ్చే దిశగా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఇంకా మిగిలినటువంటి ఏదైనా చిన్నపాటి అంశాలు ఏదైనా ఉంటే కూడా త్వరలోనే అమ్మవారి దయ వల్ల ఈ కరోనా వ్యాధి త్వరితగతిన సమసిపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కడప జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అతని తనయుడిని టీడీపీ నేతలు పరామర్శించేందుకు అధికారులకు నిరాకరించారు. జేసీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న తరుణంలో టీడీపీ నేతలు స్వయంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు వెళ్లిన నాయకులకు జైలు అధికారులు నిరాకరించడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జేసీ ఆరోగ్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ తాజా పరిస్థితిపై ఆరా తీయకుండా సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారని టీడీపీ నేత వాసు ఆరోపించారు. ఇప్పటికే 120 కేసులు అని చెప్పి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో గణాంకాలను విడుదల చేసింది. కడప జిల్లాలో 6,700 కేసులు వచ్చినాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏ హాస్పిటల్లో బెడ్లు లేవు. హాస్పిటల్ బయట చెట్ల కింద పేషెంట్లు వచ్చి పడుకొని అక్కడే ప్రాణాలు వదులుకునే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో అరగంటలో బెడ్ ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్లను బాధ్యులు చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు వీళ్ళందరూ కూడా కరోనా వ్యాప్తికి పరోక్ష కారకులై ప్రజల్లో పడి తిరిగి కరోనాను ఇంకా మరింత వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంది. ఏమాత్రం కేంద్రం నుంచి నిధులు వస్తే ఆ నిధులను కూడా మరి దాంట్లకు డైవర్ట్ చేసి కరోనాకు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం, మరీ దుర్మార్గము, మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏం ప్రజలు బతుకుతామా సస్తామని ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకు భద్రత కల్పించే దాంట్లో ప్రభుత్వం విఫలమైంది, ధైర్యం కల్పించే దాంట్లో విఫలమైంది. మీ బతుకులు మీవే, ఈ కరోనా వస్తుంది పోతుంది, దీనికి మనం భయపడద్దని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు తప్ప ఒక్కసారి ఆయన బయట వచ్చి తిరిగితే క్షేత్రస్థాయిలో తెలుస్తుంది కరోనా ఎంత తీవ్రంగా ఉందో. ఏది ఏమైనా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి తప్ప ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభం లేదని చెప్పి ఈ ద్వారా ప్రజలు తెలియజేస్తాం. కడప సెంట్రల్ జైల్లో ఈరోజు తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా పరామర్శకు సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారికి అనారోగ్యంగా ఉంది, బాగలేదనే విషయం తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేద్దామని చెప్పి సెంట్రల్ జైలుకి వచ్చి సూపరింటెండెంట్ గారిని పర్మిషన్ అడిగితే మిలాఖత్ లేదు, కరోనా వల్ల ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వజ్రకర్జూరు మండలం వద్ద జరిగిన ప్రమాదం తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకలకు హాజరై వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తల్లి తులసమ్మ, కొడుకు కృష్ణానాయక్ ఇద్దరు మృతి చెందారు. వీళ్లు వస్తున్న వాహనాన్ని లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా పత్తికొండలోని ఎస్బీఐ, ఆర్జీబీ యూనియన్ బ్యాంకుల్లో సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో 3 రోజులుగా బ్యాంకులు మూసేశారు. అయితే విషయం తెలియని రైతులు, స్థానికులు వ్యవసాయ రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు వివిధ గ్రామాల నుండి వచ్చి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. అనంతరం బ్యాంకులు మూసివేసినట్లు తెలుసుకున్న రైతులు నిరాశతో వెనుదిరిగారు. బందేమో
మొత్తము స్టాఫ్ ఏదో టెస్టింగ్ ఆర్బీఓలు లెటర్ పంపించారంట టెస్టింగ్ కోసమని స్టాఫ్ అంతా బ్యాంక్ బంద్ చేశారు. కరోనా వచ్చింది అంటున్నారు. తెలీదు ఎన్ని రోజులు? సోమవారం వరకు అని చెప్పినారు. 2 రోజులు 31 చెప్పినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 1600 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏరియాలో చెక్ చేస్తున్నప్పుడు అజయ్ కుమార్ అనే అబ్బాయి దగ్గర మోటార్ సైకిల్ మీద కొన్ని తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకుని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా దుర్గారావు అనే వ్యక్తితో పాటు ఇతను తెలంగాణ మద్యాన్ని పామాయిల్ తోటల్లో దాచిపెట్టాయని చెప్పాడు. అక్కడి నుంచి ఎస్ఐ గారు అండ్ టీం వెళ్ళి చూస్తే ఇక్కడ 1600 3 క్వార్టర్ బాటిల్స్ 11 ఫుల్ బాటిల్స్ ఇక్కడ దొరకడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిని విచారిస్తే సాయి దత్తు అనే వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. అతను తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్లో 4-5 చోట్ల అంటే తడికలపూడి, జీలకర్రగూడెం, పి నరసాపురం, తాడేపల్లిగూడెం, లింగపాలెం ప్రాంతాల్లో కొంతమందికి సరఫరా చేస్తున్నట్టు అతను ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఒక టీం లాగా క్యాండిడేట్స్ని ఏర్పాటు చేసుకొని ఒక AP16 CY 1235 కార్లో ముందు వస్తూ వెనకాల అశోకా లైలాండ్ AP37 TF 2447 తీసుకెళ్ళిపోయింది. ఈ వెహికల్లో ప్రతిసారి 80 నుంచి 100 కార్టూన్స్ లోడ్ చేసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సప్లై చేయడం. ఇదే క్రమంలో తాడేపల్లిగూడెం చెందిన గంటా శ్రీనివాసరావుకి సప్లై చేస్తున్నాడు. లింగపాలెం ఏరియాలో సోంబాబు అనే వ్యక్తికి, చల్లగుల్ల రాంబాబు అనే వ్యక్తికి, ఇక్కడ వచ్చేసరికి దుర్గారావు అండ్ అజయ్కి సప్లై చేస్తున్నట్టు మా విచారణలో తేలింది. టోటల్గా వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2552 క్వార్టర్ బాటిల్స్, 750 ml ఫుల్ బాటిల్స్ సీజ్ చేశాము. దీంతోపాటు ఈ మద్యం రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, ఒక ట్రక్ వ్యాను, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేశాము. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీకి 2 వెంటిలేటర్స్, ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, మదనపల్లి ఆర్డీఓ మురళితో కలిసి పట్టణంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తే ఇక్కడే వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కేసుల మీద ఈరోజు పలమనేరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో నేను గౌరవనీయులు శాసనసభ్యులు వెంకయ్యగౌడ సార్ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఎండిఓస్, మెడికల్ ఆఫీసర్స్ అందరినీ సమీక్షించడం జరిగింది. దీనిలో భాగంగానే కేసులు వచ్చిన వెంటనే వారిని ఎలా తరలించాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు 2 వెంటిలేటర్లు, తర్వాత ఆక్సిజన్ లైన్స్ కూడా ఎదుర్చడం పని త్వరలోనే ప్రారంభిస్తాము. బహుశా ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే ఇక్కడే వారికి వైద్యం అందించేలా కూడా పని చేద్దాం. చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ టెస్ట్ కోసం వచ్చిన ఓ యువకుడు సంజీవిని బస్సు వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే యువకుడిని రుయాకు తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరుపతి సప్తగిరి నగర్కు చెందిన శేఖర్ గత 3 రోజులుగా ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాడు. 3 రోజులుగా రుయాకు వెళ్తే అక్కడ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని శేఖర్ తండ్రి వాపోయాడు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోయింది. అయితే 3 సంవత్సరాల నుండి బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేశారని, కాంట్రాక్టర్లు బ్రిడ్జి నిర్మాణంలో డబ్బు కోసం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోయారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే కుంగుతుంది కూడా కుంగరాది అది కూడా ఇది వరకు చెప్తుంది కదా అది పడినప్పుడే అది పడినప్పుడే ఇది వరకు పోతుంది ఇక్కడ పగిలింది కదా దానికైనా పగిలిందిరా ఈ పర్రక ఆడిపోతుంది ఎప్పటికైనా వాళ్ళు ఇది వేరక్క ఆడిపోతుంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ను జరుపుకోవాలి. అమలాపురం డీఎస్పీ మసూం బాషా కోరారు. బక్రీద్ పండుగ నిర్వహణపై ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ వక్స్ బోర్డు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాజోలు సీఏ దుర్గా శేఖర్ రెడ్డి, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. కరోనా వైరస్ వ్యాధి తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వక్ఫ్ బోర్డు నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పండుగ ఎలా చేసుకోవాలి, కుర్బానీ ఎలా చేయాలి, మసీదులో నమాజ్ ఎలా చేయాలి, దానికి కొన్ని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అన్నీ ఏ అనిమల్స్ ప్రొహిబిటెడ్ అనిమల్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ మనకు అన్నీ వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అందరికీ చెప్పడం జరిగింది. అన్ని మత పెద్దలకు నగరం పరిధిలో మామిడి కుదురు ఈ మండలాలన్నింటి నుంచి ముస్లిం మత పెద్దలతో ఈరోజు సమావేశం కావడం జరిగింది. వాళ్ళందరికీ వక్ఫ్ బోర్డ్ గైడ్లైన్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి వాళ్ళందరికీ కరోనా సహకరించమని చెప్పడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ఈ టైంలో మనము ఏ విధంగా పండుగ జరుపుకోవాలి, ఏ విధంగా దీన్ని మంచిగా చేసుకోవడానికి ఇది చేయాలి అన్నీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ సహకరిస్తామని చెప్పారు. అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఫాలో చేస్తామని చెప్పారు. ఎవరైనా వైలేట్ చేసి ఏదైనా ఈ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పోయి ఏదైనా మనం చట్ట వ్యతిరేకంగా పోవడానికి ట్రై చేస్తే వారి మీద ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్ట ప్రకారం వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఎడతెరిపి లేని వర్షం అన్నదాతకు వ్యవసాయం సంకటంగా మారింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో వంకలు వాగులు పొంగి పొర్లడంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. అలాగే గ్రామాలకు వెళ్లే రహదారులు కూడా ప్రమాదంగా మారాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ నియామకం. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పర్యాటక కేంద్రంగా విశాఖ సింహాచలం దేవస్థానం. ప్రసాద్ పథకానికి ఎంపిక చేస్తూ కేంద్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు. కోవిడ్ రోగులకు అరగంటలోనే పడకలు ఏర్పాటు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం. కనకదుర్గ గుడిలో శాశ్వత కేశ ఖండనశాల నిర్మాణం. తుది నిర్ణయం ప్రకటించిన ఆలయ పాలక మండలి.
జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు కడప జైలుకు వెళ్లిన టీడీపీ నేతలు, నిరాకరించిన జైలు అధికారులు, తీవ్ర అసహనంలో టీడీపీ నాయకులు. అనంతపురంలో వివాహ వేడుకకు హాజరై వస్తుండగా రోడ్డు ప్రమాదం, తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.